హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు సినీ సూత్రధారులు. హాయ్ వెల్కమ్ ఎవరు? గాయ్స్. భువనేష్, శివ, భైరవ యాంతం రిలీజ్. కొంచెం ఫార్మాలిటీస్ వద్దురా, స్టార్ట్ చేద్దామా? ఓకే, భైరవ యాంతం రిలీజ్ అయింది చూసారా? విన్నా. చూసాన్యా. చూడలేదు. విన్నా. అదే నేను రెండు. యాక్చువల్గా సాంగ్ నిన్నే రిలీజ్ అయింది, నేను విన్నా. వీడియో సాంగ్ మార్నింగ్ 11 అన్నారు, తీరా 2కి రిలీజ్ చేశారు. ఓకే, నీ అదే ఒపీనియన్ ఏంటి శివ? ఆ, ఎలా ఉంది సాంగ్? నా- నాకు అంత ఎక్కలేదన్న, నేను వినదే 2 సార్లు, అంతేం అనిపించలేదు నాకు. రెండు బట్ సార్లు విన్నా. ట్రైలర్ ఆ, ట్రైలర్ వెబ్ సిరీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తక్కువ హైప్ గ్రేడ్ చేసింది నాకైతే. మేబీ నాకు ఇది ప్రమోషనల్ సాంగ్ అనిపిస్తుంది, మూవీలో ఉండదు. ఖచ్చితంగా ఇది ఉంటది జస్ట్ ప్రమోషన్ సాంగ్ అంతే. ఖచ్చితంగా ఉంటది ఉంటది బ్యాక్గ్రౌండ్ బీజిఎం వాడతారు. బీజిఎం అయితే బీజియం వస్తుంది తెలుగులో. కామన్ థింగ్లే గానీ, నువ్వేమంటావు ఉమ్. భువనేష్? నీకెలా ఉంది సాంగ్? నాకైతే పంజాబీతో చేసిన లిరిక్స్, ఆ షేడ్స్ అయితే అస్సలు ఎక్కలేదన్న. పంజాబీ సేమ్ ఎందుకు? లిరిక్స్ సేమ్ నచ్చలేదా? హియర్. ఎందుకు? తెలుగు తెలుగు లిరికల్ రైటర్స్ ఉన్నారు కదా, మళ్ళీ పంజాబ్ తో లేలే తీసి అంటే హైప్ ఎక్కించడానికి. మేబీ పాన్ ఇండియా మూవీ కాబట్టి మేబీ అలా ప్లాన్ చేసి ఉండొచ్చు కొత్తగా. పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ తెలుగులో కూడా పంజాబీ లిరిక్సే ఉన్నాయి కదా, పంజాబీ షేడ్సే ఉన్నాయి కదా సాంగ్. ఆహా, అదే అది తెలుగు సాంగ్ అర్థం కానీ హిందీ సాంగ్ అర్థం కాదురా. ఆహా, అదే కదా, కాదన్న. పాన్ వాళ్ళు ఇండియా మిక్స్ చేయకూడదు కదా. వాళ్ళు ఏం ఉమ్. చేస్తున్నారంటే, ఫస్ట్ నుంచి మీరు గమనించారో లేదో, గ్లిమ్స్ కానీ టీజర్ చూసా నుంచి చూసా కానీ ఆ. అన్నిట్లో అన్ని అన్ని లాంగ్వేజ్ వాడుతున్నారు. కలుపుతున్నారు. మేబీ దీంట్లో కూడా అది అదే ఓకే. ఫార్ములా వాడిండొచ్చు. అది ఓకే అన్న. అంటే ఇప్పుడు అట్లా. తెలుగు డబ్బింగ్ ఉంది. ఆ, తెలుగు డబ్బింగ్ ఉంది, తెలుగు డబ్బింగే కదా ఉంది. ఉమ్. తెలుగు మధ్య మధ్యలో డబ్బింగ్ హిందీ కాదు, పదాలు ఏం తెలుగు వాడలేదు. డబ్బింగ్. తెలుగు ఒరిజినల్ సినిమా అది యాక్చువల్ గా. ఒరిజినల్ సినిమా ఆ, తెలుగు డబ్ చేశారు కదా. ఆ. తెలుగు డబ్ డబ్బింగ్ తెలుగు చేయలేదు రా, డబ్ చేసి ఒరిజినల్ ఫిలిం రా. సారీ. తెలుగులో డబ్ చేయడం అంటే తెలుగులోనే డబ్బింగ్ చేసిరు కదా, మధ్య మధ్యలో యా హిందీ యా. పదాలు ఏం వాడలేదు కదా అంటున్నా. ఓకే. లేదు, అది కరెక్ట్ మెయింటైన్ చేసి ట్రైలర్ లో. ఆ సో సాంగ్ మధ్యలో పంజాబీ లిరిక్స్ రావడం ఎందుకు? అన్న, తెలుగు లిరికల్ రైటర్స్ మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా యా. వాడు మంచిగా వంశీ రాయొచ్చు. ఆడున్నది. వంశీ ఆడు అంటారు చూడు, గ్లిమ్స్ అన్నిటి అన్ని లాంగ్వేజ్ పెడతారు. సపరేట్ పాటలు కూడా అన్ని లాంగ్వేజ్ పెట్టారు, ఓన్లీ పంజాబ్ ఒకటి పెట్టారు. లేదు. చూసినావా? అది అది తెలుగు పంజాబ్ అంతే. అది ప్రశ్నించాల్సిన అంటే విషయం. యాక్చువల్ గా ఇండియా ఆ, వైడ్ గా ఎక్కువ హిందీనే నోటీస్ అవుద్ది కదరా. మరి హిందీ పెట్టాలి, పంజాబ్ హిందీ పెట్టారు. హిందీ కాదా అక్కడ పంజాబ్? అది పంజాబ్ అని, ఆడు హిందీ కాదు. ఓకే దెన్. హిందీ ఆడు అంటే మనకు అర్థమవుతుందిరా. అది అర్థం కాదు కాదు, అది హిందీ కాదు, పంజాబ్ అది. ఓకే. యానిమల్ కూడా అట్నే ట్రై అంటే చేశారు కానీ అది వేయలేదు. బట్ లిరిక్స్ మాత్రం, లిరిక్స్ వదిలేస్తే బ్యాక్గ్రౌండ్ బాగుంది. లిరిక్స్ బ్యాక్ అర్థం కాకపోయినా బ్యాక్గ్రౌండ్ సంతోష్ నారాయణ ర్యాంప్ పేరు పెట్టడానికి ఉండదులే కానీ అసలు. ఆల్రెడీ పెట్టారు కదా పేరు, సంతోష్ నారాయణ, మన ఏం పెడతారు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం. సంతోష్ నారాయణ మీద అయితే ఫుల్గా నమ్మకం ఉందయ్యా, ఉమ్, లాగలుగుతాడని. ఉమ్. కాకపోతే అక్కడక్కడ తేడా వస్తుంది, ఎందుకంటే గ్లిమ్స్ నుంచి ఒకే టైప్ ఆఫ్ వోకల్ లాగుతున్నాడు. మర్చిపోయినా. అనే టైప్ది ఆ, ప్రతి దాంట్లో అదే రిపీట్ అవుతున్న ఫీల్ వస్తుంది నాకు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆ మ్యూజిక్ అని. ఆ, మా రూమ్మేట్ కి అంటే నేను లేపుతున్నా, నాకు అర్థం కాలేదు సార్. కలికి ఇండియా #1 మూవీ అయితే అది ఇది అని లేపుతున్నా. ఆ. ఆ మనిషి ఈ ట్రైలర్ లో ఆ రింగ్ ఏందో బిగ్ బాస్ పెడుతున్నావు అంటున్నాడు ఆయన. మేబీ అయ్యుండొచ్చు, ఎందుకు మీ బిగ్ కొంచెం బాస్ ఉంది చూసే బిగ్ బాస్ వాళ్ళకి కి. అది వింటూ 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 అదే అలవాటు ఉండొచ్చు. నేను అశ్వత్థామలో అదే ఉంది, గ్లింప్స్ ఉమ్, లో అదే ఉంది, బుజ్జి దాంట్లో ఉమ్. కూడా. బుజ్జి దాంట్లో కూడా లైట్ కాదు దసరా మూవీలో కలుస్తుంది. కూడా అదే. దసరా వదిలేలే. ఏ నిజంగా లేదు, దసరాలో కొంచెం దసరా కొంచెం సేమ్ ఉంది. కలిసినట్టు ఉంటది కానీ, బట్ నిజంగా చెప్పాలంటే దసరాలో కూడా. కలవదు. నేను ఒకసారి గ్లిమ్స్ డౌన్లోడ్ చేసుకొని జిమ్ చేసేటప్పుడు అప్పుడు వింటుంటే మా చెల్లుండి, ఏంది దసరాలో మ్యూజిక్ కదా అంది ఒకసారి. ఉమ్. నాకైతే భలే నవ్వు వచ్చింది. కాదమ్మా, కలికిలేదంటే ఓకే. నాకు కూడా గ్లిమ్స్ లో కొంచెం అప్డేట్ చేసి చేశారు. ఆ విజువల్స్ ఉమ్. కి ఆ మ్యూజిక్ సెట్ అవ్వలేదు అనిపించింది. మ్యూజిక్ బాగుంది మళ్ళీ, బట్ దానికి సెట్ అవ్వలేదని నా ఒపీనియన్. సెట్ తర్వాత సంగతి లేదు, కానీ అది సంతోష్ చూసినప్పుడు నారాయణ ఆయన. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయి
అంటే ఒక్కటే బీజం అంతే వింటున్నాం, ఇంకా పూర్తిగా లోపల వినలే కదా. మ్యూజిక్ గురించి ఇంకా మాట్లాడడానికి లేదు, చాలా రాలే ఇంకా అసలు. లేదు మ- లేదు, మొన్న మనం బిఎన్బిలో కూడా గమనించారు లేదు కానీ అంత ఇంపాక్ట్ వచ్చే మ్యూజిక్ అయితే అనిపించలేదు. ఏదో కార్టూన్ కి సరిపోయే మ్యూజిక్ లాగా అనిపించింది కానీ కార్టూనే కదా. అట్నే ఉంటది అన్న. కార్టూన్ అనేది మ్యూజిక్ కాదని. మ్యూజిక్ ఆయన వాళ్ళు ఆ, మ్యూజిక్ నేమ్ ఎలివేట్ చేయట్లేదు, సినిమాలో అతికించడానికే చూస్తున్నారు అతికిస్తే సరిపోదు ఇంకా కదా. మాక్సిమం. చాలా ఉంది, లేదు చాలా ఉంది ఇంకా. అరే మనకు వచ్చింది కొంచెమే, మహా అయితే 5 minutes మ్యూజిక్ మ్యూజిక్ వల్ల సినిమాని ఎలివేట్ చేయట్లేదు. ఉమ్, వాళ్ళు వాళ్ళు స్టోరీ వాళ్ళు బేస్డ్ ఏం ఇది. ఆలోచిస్తారంటే మ్యూజిక్ వల్ల సినిమాని స్టోరీని ఎలివేట్ చేయాలని చూస్తున్నారు, కానీ ఎక్కడ మ్యూజిక్ మాత్రం ఎలివేట్ అండ్ చేయాలని ఇప్పుడు చూడట్లేదు. ఉమ్. ట్రైలర్ గురించి వస్తే, ఇది ఫ్యాన్ సర్వీస్ సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఆ అంటే ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అస్సలు అస్సలు కాదు కాదు. ఇది. అది నాకు బాగా నచ్చింది, పాయింట్ నచ్చింది అదే. నేను కొన్ని అంటే బిఎన్బి చూసిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే నాగశ్విన్ ఉమ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ ఉమ్, టైప్ లోనే స్టోరీ చెప్పాలని లేదు, అందరినీ సాటిస్ఫై ఉమ్, ఖచ్చితంగా చెయ్యాలనే ఉన్నాడు ఉమ్. నేను అనుకోవడం అయితే. ఇ- ఎందుకంటే ఆ కామెడీ యాంగిల్ అనేది ఈ టైప్ ఆఫ్ వరల్డ్ లో ఉండొచ్చు, నేను ఉమ్. ఉండకూడదు అనట్లేదు. మరీ బిఎన్బిలో చూస్తే కామెడీ మీదే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అంటే అది నాకు ఒక రీజన్ వర్కౌట్ చెప్పండి అయింది దేనికో. కొన్ని ప్లేస్లలో, ఉమ్, అది బేసిక్ గా ఆ కార్టూన్స్ ఎక్కువ కిడ్స్ వర్కౌట్ అయింది కాన్సన్ట్రేషన్ కొన్ని ఉంది, ప్లేస్లలో. ఉమ్, పిల్లల కోసం అది మెయిన్. ఈడో అది స్టార్ట్ చేయక ముందు కూడా పిల్లలు వచ్చి ఇంటర్వ్యూలో పిల్లలు వచ్చి అడుగుతారు మా కోసం, అంటే ఇప్పుడు వస్తుంది అని చెప్పి పిల్లలు అడిగితే పిల్లల కోసం రిలీజ్ చేసినట్టు చేశారు అది ఆ కార్టూన్స్ ది. నేననేది కూడా అదే శివ. ఉమ్, ఇప్పుడు అలాంటి వరల్డ్ లో కామెడీ అనేది నాకు తెలిసి ఆల్మోస్ట్ తక్కువ ఉంటది బేసిక్ గా. అంటే ఎందుకంటే అలాంటి వరల్డ్ లో అన్ని కష్టాలు, ఉమ్, వాటర్ లేని రిసోర్సెస్ ఏం లేవు కాబట్టి అంత కామెడీ ఉమ్. ఉండే విషయాలు ఉండవు ఆల్మోస్ట్ ఆల్. కామెడీ కూడా నాకు ఎందుకు తెలిసి అది ఎక్కడ పెట్టారు, కామెడీ ఉండదు, బట్ ఉమ్, భైరవ కామెడీ ఆ చేస్తాడు అంతే. క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఉమ్, ఎందుకు, భైరవ కామెడీ చేస్తూ ఉంటాడు. కొంతమంది ఉమ్, మాస్ ఆడియన్స్ వీళ్ళకి కామెడీని చూసి వచ్చే వాళ్ళు కూడా ఉమ్. ఉంటారు. అందులో ప్రభాస్ ని పెట్టుకున్నారు కాబట్టి మోర్ దెన్ నేను రికార్డ్ చేస్తున్నాం యూట్యూబ్ కి. 5 years నుంచి ఆ ప్రభాస్ ని మిస్ అయ్యారు అలాంటి రోల్లో. ఉమ్. అలాంటి సర్కాస్టిక్ రోల్లో కొంచెం మిస్ అయ్యారు కాబట్టి ఇది సినిమా మొత్తం ఉండదా కామెడీ లేదు సినిమా ఎక్కడ దాకా వస్తుంది? నువ్వు అంటున్నావు చూసావా, ఇందాక అన్నావు అందరి కోసం అన్నట్టు కాకుండా అశ్విన్ అయితే అదే పిల్లల కోసం. పిల్లల కోసమని కాదు, అందరి కోసం ఈ సినిమా ఉమ్. అన్నట్టుగా డిజైన్ చేసాడు కామెడీ ఎలివేషన్స్ లేదన్నా, కి నేనైతే హీరో. ఒప్పుకోను నువ్వు చెప్పే పాయింట్. లేదన్నా నేను నువ్వు ఇంకోటి చెప్పే పాయింట్ నా అయితే నేను ఒపీనియన్ అయితే అది. అనుకోవడము. అశ్వత్థామ నీ ఇంట్రొడక్షన్ వరకు ఒపీనియన్ అదే, ఉంటుంది బట్ కామెడీ ఉంటే. కామెడీ మాత్రం ఎక్కడ ఫోర్స్ఫుల్ పెట్టినట్టయితే అసలు ఫోర్స్ ఉందని అనిపించట్లేదు. నేను బట్ అనలేదు, ఫోర్స్ ఉందని నేను అనట్లేదు. ఉమ్. యాక్చువల్గా నువ్వు డ్యూన్ కానీ సమ్ ఇలాంటివి చూసినప్పుడు ఏదో లైట్ లైట్ కామెడీ టచ్ అయ్యి వెళ్తూ ఉంటది, ఎందుకంటే ఆ వల్ల అలాగే ఉంటది. డ్యూన్ మూవీ తీసాడు రా, ప్రతి ఒక్కటి దాంతో కంపేర్ చేస్తున్నాడు. అసలు కంపారిజన్ ఇది కాదులే కానీ ప్యూర్, ఇది ఏమంటారు మైథాలజీ అంటారా ఏమంటారు కదా, చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. సైఫై God మైథాలజీ సంబంధించిన మిక్సింగ్ లే వాటిని. కానీ అసలు వాటికి సంబంధమే లేదు. ఒక విజువల్స్ పాయింట్ ఏంటంటే వరల్డ్ లాస్ట్ మూమెంట్ కి వచ్చినప్పుడు అది సేమ్ వరల్డ్, ఇది అట్లే ఉంటది కాబట్టి లుక్ ఉమ్, దాంతో కంపేర్ చేసేలే కానీ ఇది యాక్చువల్ గా స్టోరీ వైజ్ చూస్తే ఉమ్, సేమ్ అలిటా బ్యాటరీ ఏంజిల్ అని ఒక సినిమా ఉంటది హాలీవుడ్ది. కార్టూన్ హెడ్ కార్టూన్ బాడీ సంథింగ్, లేకుంటే బాడీ కార్టూన్ నుండి హెడ్ నార్మల్ ఉంటుంది. సైబార్గ్ టైప్ లో ఉంటది. నేను ఫస్ట్ ఉమ్, ట్రైలర్ చూసినప్పుడు కూడా సేమ్ అదే ఫీల్ అయ్యా, కాంప్లెక్స్ అని సమ్ ఇలా ఉంది ఉమ్, కదా. బిఎన్బి చూసిన తర్వాత కూడా సేమ్ దాంట్లో కూడా ఉమ్. సమ్ ఏదో ఈ ఉంటది ట్రైలర్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఉంటది పైన. దాంట్లోకి వెళ్ళాలంటే ఒక రేస్ గెలిస్తే దాంట్లోకి వెళ్తారు. ఓకే. సేమ్ నాకు అది చూసి నాకు దీనికి అలాగే 1 అనిపించింది. దీనికి 1 మిలియన్ అనమాట అయితే. మ్యూజిక్ పైన ఏం ఒక ఎజంప్షన్ గానీ ఒక హోప్ గానీ ఏమైనా ఉందా? మ్యూజిక్ మ్మ్. అదే నా మ్యూజిక్ అయితే సినిమాని ఎలివేట్ చేసేంత మ్యూజిక్ అయితే ఉండదు, సినిమాలో కలిసిపోయే మ్యూజిక్ ఉంటది మాక్సిమం. సో కలిసిపోతే కావాలని పర్లేదన్న. మ్యూజిక్ హై ఇచ్చి అంత హై ఇచ్చే మూమెంట్స్ మ్యూజిక్ లో కావాలంటే నాకు తెలిసి దొరకపోవచ్చు. కానీ యాక్చువల్ గా సౌత్ నువ్వు ఆడియన్స్ కి దసరా హై చూసినా గానీ రావాలి. అదే కదా, సౌత్ ఆడియన్స్ కోసం తీరేది కదా సౌత్ సినిమా. ఆడియన్స్ హోల్ ఇండియా మొత్తం, అంటే హోల్ ఇండియా కూడా స్టోరీ కాదు, చెప్దామనే ఇంటర్నేషనల్ లెవెల్ లో తీసుకెళ్ళాలని చూస్తారు. ఇది హోల్ సౌత్ ఇండియా సినిమా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది హోల్ ఇంటర్నేషనల్ సినిమా ఇది. 1,80,00,000
పాన్ వరల్డ్. అది దానికి తగ్గట్టు ఉండాలి. ఇంకా నాకు అదే తెలిసి అనుకో. 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. వస్తాయి అనుకుంటా. 'టకర టకర' ఒకటి, 'దిశ పటాని'తో కూడా మేబీ ఉండొచ్చు ఒకటి. అదే భయం వేస్తుంది నువ్వు నాకు. అంటున్నావు కదా మొన్నటి నుంచి ఐటెం సాంగ్ అని. అస్సలు నా- వద్దురా బాబు. నాకు దీంట్లో తెలిసి నేనైతే ఏందో అనుకోవట్లే ఐటెం సాంగ్ ఉంటది అని. ఐటమ్ సాంగ్ అంటే ఒక పెట్టాను అనుకుంటున్నా నేను కూడా. మేబీ ఇంట్రడక్షన్ సాంగ్ లాగా ఉంటదిలే గానీ నన్ను అడిగితే అసలు దిశ పటాని సినిమాకి పెద్ద బొక్క. బొక్క కాదు బొక్క. అసలు నిజంగా చెప్తున్నా కదా. ఆమెను ఎందుకు పెట్టుకుని నాకు ఆమా. లేదు లేదు అదే లేదు కదా హైప్. ఇంట్రడక్షన్ సాంగ్స్, హీరోని క్యాటర్ చేసే సాంగ్స్ ఉండవని నాగి మామ చెప్పిండు ఒకసారి. మొన్న ఇంటర్వ్యూలో కూడా అన్నాడు, నేను హీరోని ఎలివేట్ చేయడం కోసం నేను రాసుకోలేదు. చూద్దాం. చెప్పా అదే నేను ఇందులో ఫస్ట్ నుంచి చెప్తున్నా, అసలు ప్రభాస్ సినిమా కాదు ఇది. నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్, నువ్వు నాకు అడ్రస్ పెట్టు. అంటే First of all ఇది నాగశ్విన్ విజన్ విజన్ ప్రభాస్ Director అంటే నాకు ఇది. నాకు ప్రభాస్ తెలిసి సినిమా అశ్వత్థామ ఎక్కువ ఉంటున్నాడు. లేదు ప్రభాస్ లాస్ట్ అశ్వత్థామ ఎక్కువ ఉంటున్నాడు. స్టోరీ చూడు ఒకసారి. నాకు అర్థమైపోయింది తెలుసా. చెప్పేది నిజమైంది అనుకో ఊరుకుంటది. ఇంటర్వెల్ దాకా భైరవాన్ని లేపుతాడన్న. లేదు అంతే కాదురా ఇప్పుడు ఆల్మోస్ట్. అంటే వరల్డ్ బిల్డింగ్ గానీ భైరవ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ప్రీ ఇంటర్వెల్ నుంచి అశ్వత్థామని లేపి ఇంటర్వెల్ కి ఫైట్ పెడతాడు. నేను Maybe. అనుకోవడం అయితే అదే స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాడు. వచ్చిండా సైంటిస్ట్. స్టోరీ అని కాదు, నేను ఆ. ఎక్స్పెక్ట్ చేయడం అయితే అది అంతే ఉండొచ్చు అని. ఒక Okay, పాయింట్ దాంట్లో. ఉంది, నేను ఒకటి చెప్తా. చెప్పు. నేను ఫస్ట్ పాయింట్ అడగాలనుకున్నాను ఇద్దరిని. చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మీరిద్దరు ఒక్కొక్కసారి అడుగు. సమాధానం ఏంటి చాలు. ఓకే, ఓకే 2 నిమిషాలు. ఓకే. హూ ఇస్ కల్కి? ప్రభాస్ అయితే కాదు, 100% ప్రభాస్ కాదు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఓకే, అదొక థీరీ కూడా ఉంది. నేను అనుకోవడం అయితే, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ప్రభాస్ అయితే కాదు, 100% ప్రభాస్ కాదు. ప్రభాస్ మేబీ చనిపోయి విజయ్ దేవరకొండ. లేదు వీడి అంటున్నారు కానీ వీడిని నాకు తెలిసి మైథాలజీలో better. అస్సలు better. ఒక క్యారెక్టర్ కి క్యామియో లాగా వదిలిపెడతారేమో కానీ Cameo. మెయిన్ క్యారెక్టర్ అయితే Full అస్సలు page better. ఎవరు వీడిని అస్సలు బెటరు. ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు నాగశ్విన్ ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ పెట్టింట. ఏమంటావు దీనికి? వీడి నాకు తెలిసి తెలంగాణ మూవీస్ కి తప్పితే ఇంకొక క్యారెక్టర్ కానీ ఇంకో మూవీస్ కి అన్నా suitable ఇది కాదు. ఎక్కడికి వెళ్తుంది అన్న? కలికి సరే, తీసేసింది ఓకే, హూ ఇస్ కల్కి అంటే నేనైతే మాత్రం నా థీరీ ప్రకారం ప్రభాస్ మేబీ చనిపోయిన తర్వాత కమల్ హాసన్ ఉన్నాడు కదా, మైండ్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ని ఉంది. దాని ద్వారా అతను స్పెక్స్ పెట్టుకొని ఒక సైంటిస్ట్ ఉన్నాడు కదా, ఆ సైంటిస్ట్ ఏమైనా హెల్ప్ చేసి ఆ పుట్టబోయే బిడ్డ చనిపోతాడు యాక్చువల్ గా, ఏమన్నా దాన్ని ట్రాన్స్ఫర్ చేసేది ఏమన్నా అని నేను అనుకుంటున్నా. దాంట్లోకి వెళ్తది అంటావు. ఆత్మని అంతేగా? కాదు, ఆ బిడ్డని కలి చంపేస్తాడు. అశ్వత్థామ రిగ్రెట్ తో ఏం చేస్తాడంటే, అతను ఉన్నాడు కదా సైంటిస్ట్, వాళ్ళతో మెర్జ్ అయ్యి మేబీ ప్రభాస్ ని దాంట్లో అదే అస్సలు అవతార్ని దాంట్లో నువ్వు create చెప్పు, చేసి- నువ్వు చెప్పు సార్. అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటంటే ఉమ్, రానా ప్రభాస్ అయితే కాదు, 100% ప్రభాస్ కాదు. అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటంటే ఉమ్. రానా రానా అసలు లేదు, చేయట్లేదు అని అన్నారు. మేబీ సర్ప్రైజ్ అంటారు, అంటే సర్ప్రైజ్ ఇవ్వచ్చు. అరే లైక్ ప్రభాస్ అయితే చచ్చిపోడు సినిమా నాకు తెలిసి. ఎందుకు ప్రభాస్ వచ్చేసి నేను ఈ మధ్య కొన్ని చూసిన వీడియోలో ఏంటంటే స్టోరీ ప్రకారం ఏంటంటే ప్రభాస్ వచ్చేసి శివుడికి లైక్ ఇంకొక ఏమంటారు రూపం, లైక్ అలా కల్కి పుట్టడానికి హెల్ప్ చేసే క్యారెక్టర్ అంటారు భైరవ అనే క్యారెక్టర్. దేవుడు కాదు, బట్ శివుడు పంపించాడు కల్కి హెల్ప్ చేయమని చెప్పేసి ఆయన క్యారెక్టర్ అంటే భైరవ క్యారెక్టర్. సో ప్రభాస్ చనిపోడు, కల్కి పుడతాడు. కల్కి ఒక మంచి క్యారెక్టర్ పట్టుకొస్తారు. మన ఒక సపోర్టివ్ క్యారెక్టర్ ఉంటది. క్యారెక్టర్ పట్టుకొస్తారు. నువ్వు చెప్పు. తెలిసి ఈ మూవీలో కల్కి రాకపోవచ్చు, ఈ మూవీలో పార్ట్ 2 లో బయటకు వస్తాడు. ఎండ్ కి చూపిస్తాడు, వచ్చినట్టయితే నేను చూపిస్తారు, బట్ ఏమంటే- ఫ్యూచర్ ఎవరు అనేది హోల్డ్ చేస్తారు. బాగా పుట్టినట్టు దీన్ని ఎండ్ లో చూపిస్తారు. కానీ ఫ్యూచర్ ఎవరు అనేది సస్పెండ్ మెయింటైన్ చేయొచ్చు మేబీ. ఇంకొక థియరీ ఉంది తెలుసా? లేదు, తెలీదు అంటే విన్నాను. ట్రైలర్ మనకి చూపించింది ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అనిపిస్తుంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్. అవును. కథ మొత్తం సెకండ్ హాఫ్ ఉంది, అది చాలా మిస్లీడింగ్ చేసి అనిపిస్తుంది. అంతే. సో అది కాక నాగశ్విన్ ఒకసారి ఏం చెప్పిండంటే, కల్కి క్యారెక్టర్ ని ప్రభాస్ తప్పక ఎవరిని అక్కడ అంత వెయిటేజ్ ఎవరికి ఉండదు అన్నట్టు చెప్పింది అనమాట.
ఎవరిని ఊహించుకోవాలన్నట్టు. మన ఎప్పుడో ఆడియన్స్ కూడా పాతది. ఏమంటారు ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రభాస్ని పెట్టి ఉమ్. మళ్ళీ ఈడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది కూడా ఉంది. అదే వేరే వాళ్ళకి అంతే, అది కూడా ఆలోచించచ్చు. ఉమ్, అది కాక ప్రభాస్ కి ఇక్కడ టాటోస్ ఉంటాయి అవును షోల్డర్స్ మీద. అవునవును. సో ఫస్ట్ ఒక టాటో ఏమో రౌండ్ గా ఉంటుంది, ఇంకో టాటో ఏమో సర్కిల్స్ గా డైమండ్ షేప్ లో రెండు ఉంటాయి. అవును. డైమండ్ షేప్ లో దానికి అర్థం ఏంటంటే రీబర్త్ అనమాట. రీబర్త్. ఓకే. సో బట్ అవి ఒకసారి ఫస్ట్ ది నుంచే ప్రభాస్ ఉంటాయి కి కదా ఒకసారి ఇట్లా యాక్చువల్గా. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. లేదు, ఫస్ట్ ఒకసారి ఉంటది, నెక్స్ట్ ఇంకో పోస్టర్ లో ఇంకోటి ఉంటుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ ప్రభాస్ ది కల్కిది స్టార్ట్ చేయక ముందు ఇట్లా ఒక పోజ్ ఇచ్చి ఇద్దరు అశ్వత్థామ ఇద్దరు. హీరోస్ హీరోస్ బాన్ టు రైజ్ అనేది వస్తాడు యా, హీరోస్ నాట్ బార్న్, దే హీరోస్ రైజ్. ఆర్ నాట్ వన్ దే దే రైజ్. ఆర్ రైజ్. రైట్. సో అందుకే నేనేమనుకుంటున్నా అంటే కల్కి చనిపోతాడు యాస్కిన్ కి ఆపోజిట్ గొడవ జరిగి సంథింగ్. సో ఆ తర్వాత ఆ బిడ్డలోకో ఇంకొక కల్కి అవతారం లాగా వచ్చి ఉంటాడని నాకు అనిపిస్తుంది. ఇందాక శివ వాడు అన్నట్టుగా యాస్కిన్ శివ. యాస్కిన్ ఉన్నాడు కదా, ఆ, వాడు మెయిన్ గా ఏంటంటే వాడు చనిపోయే ముందు వేరే వాళ్ళలోకి వెళ్ళి ఉమ్, కొత్త రూపంతో వస్తుంటాడు అనమాట. ఉమ్, ఆ బిడ్డలోకి కూడా మేబీ బిడ్డలోకి వెళ్ళలే మేబీ సంథింగ్ ఇంకా చంపే ముందు కొత్త రూపంలోకి వెళ్తాడు. సో దానికి తోడుగా ప్రభాస్ అప్పుడు చనిపోతాడు భైరవ. నేను సో ఇంకోటి కల్కి అవతారం ఎత్తాలి కాబట్టి అప్పుడు వస్తాడని నాకు అనిపిస్తుంది. ఇందాక నువ్వు అన్నావు కదా శివ, రానా ఉండొచ్చు ఉమ్, మేబీ కల్కి అని. నేను ఉమ్, అనుకోవడము రానాని ఒకవేళ పెడితే కనుక ఉమ్. ఖచ్చితంగా పరశురామ క్యారెక్టర్ కి అయితే పర్ఫెక్ట్ సూటబుల్. దీంట్లో ఉందా క్యారెక్టర్ మరి? సెవెన్ ఇమ్మోర్టల్స్ వస్తారు కదా కలిని అంతం చేయడానికి. కావాలి. కల్కిని ఓహో. ప్రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా సెవెన్ ఇమ్మోర్టల్స్ రావాలి. ఇప్పుడు ఒకటే చూసి అది చాలా పార్ట్స్ రావాలి, అయితే ఒక పార్ట్ లో 2 పార్ట్లు అయ్యేది అవును, కాదు ఇది సినిమా ఇది ఇది. ఒక పార్ట్ అదే కాదు. ఇది యాక్చువల్ గా సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పాడుగా. ట్రయాలజీ అన్న ఓకే. రావచ్చు, లేదా అంతకు మించి కూడా పోవచ్చు. ఇది ఒక సినిమా చూసినా, సిద్ధార్థ్ ఉంటుంది అనగనగా వదిలేడు అని, ఆ, మంచులక్ష్మి. ఉమ్, దాంట్లో ఒక పాప ఉంటది, ఉమ్, అర్థమైందా? అట్లా ఆ. ఇక్కడ కలికి పుట్టి ఆ పాప ఏజ్కి వచ్చి మొత్తం ఏదైనా చేయడం జరుగుతుంది. అందరికి help చేయడం అట్లా చూపిస్తారు అనుకుంటున్నాను, పెద్ద యాక్టర్ లేదు తీసుకురాకుండా. లేదు, అంత పెట్టరు శివ. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ప్రభాస్ని కాకుండా వేరే వాళ్ళని కలికి పెట్టారే అనుకో. అదే కాదు. ఇక్కడ ఏమవుతుందంటే దానికి నువ్వు నేను యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకంటే మనకు ఆ సినిమా ఉమ్, వరల్డ్ లో ఉమ్, స్టోరీ ఓకేనా? పేస్ ముఖ్యం మనకి. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఉమ్, కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఇంత దానికి ప్రభాస్ ఎంత హై చేశారని తిరగబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదు, లేదు నాగశ్విన్ అది. నాగశ్విన్ ఇంకా డేర్ చేసి ముందుకు దిగితే మాత్రం ఉమ్, అలా చేంజ్ చేసే ఉంది. నువ్వు అన్నట్టుగా ఓన్లీ ప్రభాస్ హెల్ప్ చేసే క్యారెక్టర్ కింద ఉండే ఛాన్స్. హెల్ప్ అంటే ఇక్కడ ఒకటి గమనిస్తే, అది ప్రభాస్ అనేది ఆల్మోస్ట్ ఇంచుమించు శివుడి క్యారెక్టర్ రా. అక్కడ అది తక్కువేం కాదు క్యారెక్టర్. ఇంకొకటి ప్రభాస్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది స్టోరీలో. ఫస్ట్ హాఫ్ తెలిసి ఇక్కడ ప్రభాస్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే, నాకు ఎట్లా ఎవరు తెచ్చినా నాకు అవసరం లేదు, ఇట్లా ఉంటది. అవును, సెల్ఫిష్ గా. ఆ తర్వాత తర్వాత నిదానంగా ఆ పిల్లోడికి హెల్ప్ చేసేది ఆ క్యారెక్టర్ డెవలప్ అయితే ఉంటది. అండ్ అంత ఈజీ కాదు ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసింది చూసుకోవడం నమ్మండి. అది కన్విన్సింగ్ చూపడం అంత ఈజీ కాదు. అవును. సో ఏంటంటే ఈ అశ్వత్థామతో ఫైట్ జరిగేటప్పుడు కానీ ఇట్లా ఒక స్టేజ్ వరకు కొంచెం ఫైట్ లాగా తీసుకొని నెగిటివ్ రోల్ లో ఉంటారు ప్రభాస్. లేదు, నేను అనుకోవడం, నెగిటివ్ గా ఉంటాడు. వెయిట్ నేను ఒకటి చెప్తా ఆ, చూడు. ఇంటర్వెల్ లో ఓడిపోతాడు ప్రభాస్. అవును, ఓడిపోయి ఓడిపోయి టెక్నిక్ తో వస్తాడు, ఇంకా టెక్నాలజీతో వస్తాడు. ఓడిపోతాడు కదా. ఉమ్, నాకు తెలిసి దీపిక పడుకొనితో పాటు ప్రభాస్ ని కూడా శంబలా ఉంది కదా, చెంబాల. ఆ అక్కడికి తీసుకెళ్తారు ప్రభాస్ ని కూడా. ఎందుకంటే అశ్వత్థామకి లైఫ్ అంటే ఏంటో, అది ఎంత విలువైందో తెలుసు కాబట్టి నాకు తెలిసి అశ్వత్థామ తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళు అటాక్ చేస్తారు కదా, రెబల్స్ అటాక్ చేసిన తర్వాత మేబీ దాని నుండి తిరగబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్రభాస్. పాసిబిలిటీ ఉంది, కానీ అరే ఒక్క నేను నిమిషం. అనుకోవడం ఏంటంటే దీపిక పడుకొని అయితే ఖచ్చితంగా శంబాలాకి వెళ్తది పశుపతి దగ్గరికి. అశ్వత్థామ చూపించారు ట్రక్ లో. అశ్వత్థామ వచ్చేసి ప్రభాస్ ని ఖచ్చితంగా తీసుకెళ్తాడనేది కూడా నాకు అనిపిస్తుంది డెఫినెట్ గా.
నేను అక్కడి నుంచి అనుకోవడం ఏంటంటే చేంజ్ ఫస్ట్ టైం అవ్వచ్చు. ఓడిపోతారు ప్రభాస్. అది ఖచ్చితమేలే. ఫస్ట్ ఉమ్. ఓడిపోయి నెక్స్ట్ టైం ఏంటంటే ఈసారి టెక్నాలజీతో వెనక్కి వస్తారని, రాడు. అంటే టెక్నాలజీతో ఓడించవచ్చు అని. లేదు, మేబీ అశ్వత్థామాని ఓడించలేవు నువ్వు. నువ్వు ఎంత టెక్నాలజీ ఆపడ తెచ్చినా ఓడించాల్సిన అవసరం లేదు, ఆపచ్చు ఆపాలి. ఆపచ్చు ఆపుతావు. ఉమ్, కానీ ఉమ్. బిడ్డని వదిలేడు కదా అశ్వత్థామ. అప్పుడు శంబాలకి అలాంటప్పుడు ఆ, ప్రభాస్ కొంచెం కొంచెం తెలివి వాడాలి, బుర్ర వాడి డైవర్ట్ చేసి ఇట్లా తీసుకెళ్ళి, అంటే దీపిక ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దిలే, ప్రభాస్ ఏం పట్టుకుని ఆపలేడు. అశ్వత్థామని అయితే ఆపలేరు శివ, ఎవ్వడు ఆపలేరు. ఎందుకంటే అతను అశ్వత్థామని ఏడాపుతావు? బుజ్జి అసలు నార్మల్ వ్యక్తి ఉమ్. కాదు. బుజ్జి అసలు నొక్కితే ఎడం కాలుతో లాగిపోద్ది. ఎడం కాలుతో దొక్కితే. అస్సలు అసలు ఒక ట్రైలర్ చూసిన షార్ట్ ఉంటది, ప్రభాస్ ని పట్టుకొని అట్లా ఎత్తుకుపోతాడు అసలు, అలా వెళ్ళిపోద్ది అది సీన్. ఉమ్. ఫట్ 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 అని కొట్టుకొని ఎత్తి తీసుకుపోతాడు. పడేస్తాడు. ఉమ్, ఆ సీన్ చూసినప్పుడు డైలాగ్ ఉంటది, ఉమ్. అయిపోయింది నీ బతికైపోయింది ఉమ్. నేను అనుకోవడం అయితే అది భువనేష్. నా థీరీ ప్రకారం అయితే ఇంటర్వెల్ లో ప్రభాస్ ఓడిపోయిన తర్వాత దీపిక పడుకొనితో పాటు ఉమ్. ప్రభాస్ ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు శంబాలకి. అక్కడ వీళ్ళు రెబల్స్ ప్రభాస్ ని ఫాలో ఉమ్. అవుతూ వెళ్ళి అటాక్ చేస్తే అప్పుడు ప్రభాస్ మళ్ళీ వీళ్ళ వైపు ఎగనెస్ట్ అవుతాడని నేను అనుకోవడం. బిడ్డని చంపబోతున్నాను పాయింట్ తెలుసుకొని బౌంటీ నాకు ప్రకటించారు. తెలిసి ఇక్కడ, నాకు తెలిసి ఎవరో ఒకరు చచ్చిపోతారా ప్రభాస్ మారాలంటే, ప్రభాసే బ్రో. ఎవరో ఒకరు భైరవనే చేస్తారు. చనిపోతుంది. అదే నేను అనుకోవడం కూడా అదే. ప్రభాసే. కానీ అది ఎవరు అంటే అట్లా పెడితే కొంచెం సిల్లీగా ఉంటదేమో అని నేను అప్పుడే అనుకోవడం. ఎమోషన్. క్లైమాక్స్ సిల్లీ ఏం కదరా చంపరు కదా నీకు. హీరో మారడానికి. మేము పశుపతి తెలియలేదు నాకు తెలిసి పశుపతి హీరో కాదు కల్కిగా మారడానికి ప్రభాస్ మూవీ చనిపోవాలి. ఉంటాడు. ఉమ్, అరే నేను చెప్పే అది, భైరవ్ క్యారెక్టర్ చావదంట పురాణాల్లో కూడా. కల్కి హెల్ప్ చేయడానికి లాస్ట్ మూమెంట్ దాకా ఉంటాడు, లాస్ట్ వరకు ఉంటాడు కల్కి. కల్కి పుట్టే వరకు, పుట్టిన తర్వాత చనిపోవచ్చు మరి. అండ్ ఆల్సో అసలు ఇంకోటి భైరవ ఎవరు? పుట్టికి హెల్ప్ చేయడానికి Who is వచ్చినాడు భైరవ? భైరవరా. పురాణాల గురించి నీకు మహాభారతం ఐడియా ఉంది కదా గణేష్? యాక్చువల్గా దాని థీరీ ఉంది లైట్ ప్రకారము భైరవ అంటే ఏంటిది అసలు యాక్చువల్గా? సేవియర్ ఆఫ్ కాశీ. నో 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 నో. భైరవ అంటే యాక్చువల్గా కుక్క, భైరవుడు ఓ. కదా. దాని ప్రకారము ఉమ్. మహాభారతం ఉమ్. మొదలైంది కుక్కతో, ఓకే, ఉమ్. అండ్ ఎండ్ అయ్యేది కూడా కుక్కతోనే, ఆ, రైట్? ఇప్పుడు అవును. కుక్క నేను ఆ ఉంటది. థీరీ ప్రకారంగా అనుకొని భైరవ కల్కి మూవీ స్టార్ట్ అయ్యేది భైరవతోనే, ఎండ్ అయ్యేది కూడా భైరవతో. నా థీరీ ఇది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు పెట్టాడేమో అని నేను అనుకోవడం, భైరవ అని. నేను ఫస్ట్ చూసినప్పుడు అదేంటి భైరవ అనేది యాక్చువల్ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది, అది కుక్క పేరు కదా పెట్టడం ఏంది అని అనుకున్నా. బట్ మొన్న అనిపించింది మహాభారతం రిఫరెన్స్ ఉంది కాబట్టి మేబీ అది. బాగానే ఎక్కువ ఫాలో ఆలోచిస్తున్నట్టు అవుతున్నారా? అనిపిస్తుంది. ఆ, అది కాదు అర్థం. భైరవ ఓన్లీ కాశీలో భైరవ ఉన్నాడంటే కాశీని కాపాడడానికే భైరవ ఉండేది. కాలభైరవుడు ఉంటాడు కాశీలో. ఉమ్, సో కుక్కని తీసుకొచ్చేంత రిఫరెన్స్ ఇక్కడ లేదు కాబట్టి కాశీలో ఉంటాడు కదా. ఫస్ట్ నగరం కాశీనే, లాస్ట్ నగరం కూడా కాశీనే. అవును. సో ఆ కాశీని కాపాడడానికి భైరవుడు ఉంటాడని నా అబ్జర్వేషన్. అంటే నేను అట్లానే అంటే ఆ క్యారెక్టర్ డ్రివెన్ అట్లా ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. ఆ పేరు అట్లా ఇట్లా పెట్టాడేమో. క్యారెక్టర్ ని డెవలప్ చేయడం మాత్రం జీరో నుంచి హీరోలాగా, అదే దొంగ నుంచి ఇట్లా పరివర్తన చెందిన వాళ్ళగా మాత్రం సినిమాటిక్ హై కోసం ఉమ్. ఖచ్చితంగా. అది అవ్వాలంటే ఇట్లాగే ఖచ్చితంగా ఎవడో చూపిస్తారు. చచ్చిపోవాలరా. పశుపతిని లేపుతారేమో అని నాకు చని- డౌట్ వస్తుంది. ఏమో ఒక క్యారెక్టర్ లేపితే గానీ హీరో మారడు, బ్రహ్మానందం లేపేస్తారేమో. బ్రహ్మానందం అసలు కనెక్షన్ ఏ అంతే. ఉండదు దానికి. బ్రహ్మానందాన్ని ఒక మీడియం కూడా కాదు, జస్ట్ వాడతారు అంతే కామెడీకి అంతే. డ్రైవ్ కానీ చేయడానికి అస్సలు స్టోరీ డ్రైవ్ చేయడానికి ఉంటదేమో కానీ బ్రహ్మానందం ఏం ఉండదు. నువ్వు అట్లా అనుకో మాకు. లేదన్నా, అది ఎక్కడ ఎవడో చెప్పలేము. స్టోరీతో అటాచ్ అంత ఉండదు. ఇంపార్టెన్స్ లేకుండా ఏముండదు నాకు తెలిసి. జస్ట్ స్టోరీతో ఉంటది. ఆడిండొచ్చు. ఈడి క్యారెక్టర్ ని డెవలప్ చేయడానికైనా ఉంటది. ఈడి క్యారెక్టర్ అరే ఇంత పైరో ఇంత క్యారెక్టర్ పెద్ద స్టోరీ రాసి జస్ట్ కామెడీ కోసం అయితే తీసుకురారు కదా, ఏం ఇంపార్టెన్స్ లేకుండా. నీకు అదే అదే కదా, అదే. నీకు ఇట్లా ఆలోచిస్తున్నావు శివ. రేపు మూవీ చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది చూడు, కొన్ని సీన్స్ కామెడీ కోసం పెట్టిందనే ఫీల్ కూడా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను. బోనస్ ఇది రికార్డ్ చేసుకోరా. ఓకే, ఎందుకు ఉంటదిగా. బ్రహ్మానందం ఓన్లీ కామెడీ.
ఓన్లీ కామెడీ కోసం బ్రహ్మానందాన్ని గుర్తుపెట్టుకో. చూపించినా కానీ మేబీ తక్కువ చూపిస్తారు, స్క్రీన్ టైం తక్కువే ఉంటుందని నేను అనుకోవడం. జస్ట్ ఏదో పెట్టాలని, స్టార్ క్యాస్ట్ పెట్టాలనే ఉద్దేశం కూడా ఉందేమో అని నేను అనుకోవడం. లేదు అంత నాగశ్విన్ అందమైన క్యారెక్టర్ ని వేస్ట్ చేయడానికి నాకు అనిపిస్తుంది. ఇంపార్టెన్స్ అయితే ఆ, ఉండదు రా అది నువ్వు ఎవడే బ్రహ్మానందం. సుబ్రహ్మణ్యం చూడు, ఇంకా ఉండదు బ్రో. ఎవడే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అనేది చూడు, అది వేర్రా. ఆ స్టోరీ వేరు, చెప్తున్నా దానికి చూడు మోటివ్ వేరు. చెప్తున్నా చూడు ఉమ్, చెప్- చెప్పని నన్ను. ఓకే ఓకే చెప్పు. ఎవడే కంప్లీట్ మ్యాన్. సుబ్రహ్మణ్యంలో ఉమ్, కామెడీ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది సినిమా మొత్తంలో. ఉమ్, ఎవరెవరినో తీసుకురావడానికి చేయడానికి మెయిన్ వాళ్ళు కూడా కామెడీ చేసేంత స్కోప్ ఉంది. అవును. కానీ ఆడ కామెడీ చేయడానికి స్టోరీ మొత్తం పోతూనే క్యారెక్టర్లు వస్తాయి కానీ మధ్యలో ఎవడో వచ్చి ఉమ్, ఇట్లా వచ్చి కామెడీ చేద్దాము లేదంటే ఇంకో సిచ్యువేషన్ పాట ఇట్లాంటి ఏమి ఉండవు. మహానటిలో చూసుకున్నా స్టోరీ డ్రివెనే వెళ్తుంది అవును మొత్తం సినిమా మొత్తం. సిచ్యువేషన్ అవును. కామెడీ ఉంటది. అవును. సిచ్యువేషన్ కామెడీ బ్రహ్మానందం అయితే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉంటుందరా. ఉంటది. ఏదో ఒకటి ప్రభాస్ ని ఏమంటారు? గుడ్ గుడ్ నుండి బ్యాడ్ చేయడానికి, సారీ బ్యాడ్ నుండి గుడ్ చేయడానికి ఎవరో క్యారెక్టర్ లేపేస్తారు, పక్కా లేపేస్తారు. అది కామనే శివ. అది తరతరాల నుంచి వస్తున్న ఆచారం. సర్లే, అది ఎన్నిసార్లు అది ఎవరా అనేది ఇంకా డౌట్, గెస్ చేయాలి. మేబీ నాగశ్విన్ చాలా దాచాడు. అశ్వత్థామ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి మాట్లాడు. అశ్వత్థామని కాదు, చంపలేరు, అశ్వత్థామ అది చంపలేరు. చంపలేరు కదా. ఆయనంతటా హోల్డ్ చేయొచ్చా? ఆ? హోల్డ్ చేయొచ్చా అంటే హోల్డ్ ఇక్కడ చేయొచ్చు అంటే బంధించడం. ఆ మనీ తీసేస్తే హోల్డ్ చేయొచ్చు. ఆహా. నేను అనుకోవడం తెలుసు ఇంకోటి, ఖలీది అశ్వత్ కమల్ హాసన్ది చూస్తే నుదుటి మీద కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ మార్క్ ఉంది. అవునవును, గమనించారా? చూసాను. మార్క్ ఉంటది బట్ నేను మనీ అని అనుకోవడము కాదు. అశ్వత్థామ మనీ తీసుకొని కలి పెట్టుకుంటే విజువల్ వేరే ఉంటది కథ. అర్థమైందా? అవదు. అప్పుడు అది పవర్స్ ఏం అవ్వదమ్మా. వీళ్ళ దగ్గర ఇంకా పవర్ లేనట్టే అప్పుడు అంత కాదు means కాదు, అంత అశ్వత్థామని వీక్ తీసుకోవడానికి. చేయాలంటే మేబీ అలా నేను అనుకోవడం లేదు అంతే గాని. ఓకే, ఫైనల్ ఏమంటారు ఇంకా? మూవీ హిట్ ఆర్ ఫట్? ఈ పట్టు అసలు ఆప్షన్ లేదు. నీ ఒపీనియన్ భువనేష్? అయితే ఫ్యాన్సే కొంచెం ఏమైనా ఇబ్బంది అంటే ఫ్యాన్స్ గురించి ప్రభాస్ స్క్రీన్ టైం తక్కువ ఒక్కటి శివ, ఫ్యాన్స్ గురించి పట్టించుకుంటే తెలుగు సినిమా ఎప్పటికి పైకి పోదు. అది నేను నమ్మడం అయితే అది. నువ్వు భువనేష్? నేనైతే లెక్క 2000 కానీ స్టార్ట్ చేస్తాను. ఇయ్యే వద్దు. నేను కలెక్షన్స్ పరంగా ఎట్లాగైనా దాటేస్తాయిలే కానీ నేను అనుకోవడం ఏంటంటే 600 crores తో ఈ టైప్ ఆఫ్ తీసుకొచ్చాడంటే ఎంత విజన్ ఉంటే ఎంత తిప్పాడు కానీ. ఎందుకు మనం చూసాం 700 కోట్లతో ఒక కళాఖండాన్ని. 700 crores ఆది 700 crores. కాబట్టి నేనైతే ఒకటే పాయింట్ తో ఉన్నా భువనేష్ శివ. బాహుబలి ఎలాగైతే ఒక స్టెప్ ఇచ్చిందో పాన్ మూవీకి, కల్కి సైఫై ఇండియన్ సైఫై సినిమాలకి ఇది ఒక స్టెప్. మన పాపం ప్రభాస్ ఇంత కష్టపడుతుంది కదా సైఫైకి. చెప్పా కదా మొన్న ఇంద్రాని వాళ్ళు అది డిస్కస్ చేద్దాం, అది దీంట్లో అవ్వదు. మూవీ ఇంద్రాని మూవీ ఉంటది. అసలు ట్రైలర్ చూడు, 2 రోజులు అన్నం కూడా తినను. ఓకే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బాగుంది. ఫైనల్ గా సాంగ్ అయితే ఇంకా ఎవరికి నచ్చలేదు? నచ్చలేదు అంటలేదురా నాయన, అంత ఎక్కలేదు మాకు. బీజిఎం నచ్చింది, ఆ లిరిక్స్ అంత ఎక్కలేదు. అది ప్రమోషనల్ సాంగ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టుంటే ఓకే. ఇంట్రోకి వాడతారు, ప్రభాస్ ఇంట్రోకి వాడచ్చు, బ్యాక్గ్రౌండ్ వాడతారు కానీ సాంగ్ అయితే నాకు నమ్మకాలు లేవులే. కానీ ఎందుకంటే అంత వరల్డ్ లో కొత్త మ్యూజిక్ క్రియేట్ చేసేంత ఉండదు. ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ పంజాబీ అంత క్రియేట్ చేసేంత ఉండదని నేను అనుకోవడం. వర్క్ అవుతుంది డెఫినెట్ గా. నాకు తెలిసి సినిమా ప్రమోషన్స్ అంత అవసరం లేదు. నా సినిమా వచ్చినా మాట్లాడుతుంది. బట్ రూరల్ కి అందట్లేదు. అది నిజం రా, ఎందుకంటే విలేజెస్ లో అది తక్కువ, ఇదే రిలీజ్ చేసింది చాలా తక్కువ మంది తెలుసు అని ఫీలింగ్. ఇంకొకటి ఈ పాట ఓకే గానీ, ఈ పాట ఒక 10 సార్లు ఇంటి ఎక్కుతుందేమో గానీ, ఆ దిశా పటాని సాంగ్ ఒకటే భయం వేస్తున్నా నాకు. అది కూడా నాకు ఎడిటింగ్ లో లేపుతారులే గానీ మళ్ళీ హోల్ ట్రైలర్ లా, హోల్ మూవీ కాస్టింగ్ లా ఎవరైనా బొక్క పిచ్చంటే దిశా పటాని పెద్ద బొక్క. పెద్ద సెలబ్రిటీయా కాదు, పెద్ద గొప్ప యాక్టరా కాదు, మరి ఎందుకు రా నీకు? అది ఏమంటారు, ఒక ఎక్స్పోజ్ వైజ్ గా ఏమైనా తీసుకుని అదొక్కటే ఉంది. ఎందుకు
ఇంత ఎక్స్పోజర్ కోసం ఇంకొక వేరే వాళ్ళు ఉన్నారు కదా. మంచి సినిమాలో ఎందుకు అది అంటున్నా. యా అది ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. బ్లాక్ హోల్. ఏమో గురు అదొక్కటే బ్యాక్ మార్క్ పడొచ్చు అని నా భయం. ఐటమ్ సాంగ్ మాత్రం వద్దురా బాబు. ఓకే గాయస్, ఇది మా ఒపీనియన్ సాంగ్స్ మీద, మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మీద అండ్ మిగతా మూవీ మీద మా ఒపీనియన్స్ అండ్ థీరీస్. సీ యు గాయస్. చూస్తానులే కానీ. భువనేష్ అండ్ శివ, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.